ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో ఒంగోలు రామ్నగర్ రంగా విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ప్రారంభించారు. సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కిరాల సంజీవ కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, పసుపులేటి శ్రీనివాసరావు, మందపల్లి శ్రీను, మారుతీరాం, డాక్టర్ శ్రీనివాసులు, నాగశెట్టి బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు వంగవీటి మోహనరంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రజలకు మంచునీరు, మజ్జిగ అందించారు. ప్రకాశం జిల్లా కాపు సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న చలివేంద్రం కార్యక్రమాన్ని ఈరోజు మన రామ్నగర్ 1వ లైన్లో రంగా గారి విగ్రహం వద్ద ఈరోజు ప్రారంభించడం జరిగింది. మన శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ప్రారంభించడం జరిగింది. అలానే ఈ కార్యక్రమం సేవా కార్యక్రమంలో భాగంగా కంటిన్యూగా పోయిన సంవత్సరం నుంచి లాస్ట్ ఇయర్ నుంచి మేము చేస్తూనే ఉన్నాం, కంటిన్యూగా చేస్తామని తెలియజేస్తున్నాం. అలానే కాపుల ఆశాజేతమైనటువంటి వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలను అనుగుణంగా మన కొణిదెల చిరంజీవి గారిది సేవాభావంతో ముందుకు సేవాభావంలో ప్రయాణిస్తూ, అలానే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు సేవా కార్యక్రమాలు, అలానే మన సేవాభావంతో ముందుకు సాగుతూ ఉన్నాం. పార్టీని బలోపేతం చేయడానికి మా వంతు మేము కూడా కృషి చేస్తున్నాం. అలానే కంటిన్యూగా ఈ చలివేంద్ర కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు కంటిన్యూగా చేస్తామని తెలియజేస్తున్నాం. ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినటువంటి సహకరించినటువంటి కొక్కిరాల సంజీవ్ కుమార్ గారికి, వాళ్ళ మిత్ర బృందానికి అందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చలివేంద్రాన్ని చక్కగా నిర్వహించాలని, వాటికి కావాల్సిన వనరులను కూడా పొందు చేసుకోవాలని, వాటికి కావాల్సిన సహాయ సహకారాలు కూడా మేము కూడా అందిస్తామని చెప్పేసి కాపు సంఘం తరపున, అట్లాగే కాపుల తరపున, అట్లాగే